రాజమండ్రిలోని ఇంటర్నేషనల్ ఏపీ పేపర్ మిల్ లాకౌట్ ప్రకటించింది. 5 రోజులుగా వేతన సవరణ చేయాలని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ సమయంలో ఒక్కసారిగా లాకౌట్ ప్రకటించడంతో 2,800 మందికి పైగా కార్మికులు రోడ్డున పడ్డారు. యాజమాన్యం తీరుకు నిరసనగా కార్మికులు పేపర్ మిల్లు దగ్గర ఆందోళనకు దిగారు. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. కార్మికుల సమస్యలపై గతంలో పలుమార్లు యాజమాన్యంతో చర్చలు జరిగాయి. 3,500కు మించి కార్మికులకు జీతం పెంచలేమని యాజమాన్యం తేల్చి చెప్పింది. ఇటు కార్మికులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. స్థానిక సంస్థలకు యాజమాన్యం పన్నులు కట్టడం లేదని, కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.